మీరు చివరిసారి నిశ్శబ్దం వినింది ఎప్పుడు? హాయ్! బైబిల్ భాష్యానికి స్వాగతం. ఈ వచనం కేవలము నిశ్శబ్దాన్ని గురించినది కాదు. ఇది వ్యక్తిగత వేదనకు, దైవీయ ప్రత్యుత్తరంను గురించినటువంటిది. మనలో చాలామంది బాహ్యంగా బలంగా కనిపిస్తారు. కానీ అంతరంగాలలో గాయాలతో నిండి ఉన్నారు. నిరాశ, తిరస్కారం, విఫలం, అపార్థం ఇవి మన హృదయ గర్భములో మౌన కేకలుగా దాగి ఉంటాయి. ఈ లోతైన బాధను గ్రీక్ భాషలో ఒడైనే అని పిలుస్తారు. అంతరంగాన్ని చీల్చివేసే వేదన అన్నది దీని యొక్క భావం. యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమతో నిండినటువంటి సేవ మధ్యలోనే ఈ వచనంలో మనకు కనిపిస్తాడు. జనసందోహము ఆయనను చుట్టూ ముట్టింది. అవసరాలు ఆయనను ఒత్తిడి చేశాయి. అయినప్పటికీ అతడు ఉదయమున పెందలక్కడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను అని మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో మనం కనుక్కుంటాం. ఆయనకు ప్రార్థన అన్నటువంటి దానికి గ్రీకు పదము ప్రాసిక్యూమోనై అన్న పదం వాడబడ్డది. కేవలము ప్రార్థన అంటే మన కోరికలు నివేదించడం కాదు. కానీ ప్రాసిక్యూమోనై అన్నటువంటి గ్రీకు పదము తన యొక్క అంతరంగాన్ని తండ్రి యొక్క సన్నిధిలో బహిర్గతం చేసుకోవడం. ఇది బాధను దాచడం కాదు. ఇది దేవుని యొక్క వెలుగులో తన యొక్క భావాన్ని వ్యక్తపరచడం. నిశ్శబ్దం అన్నటువంటి ఇటు పదాన్ని హార్పు అని గ్రీకు భాషలో వాడబడింది. ఇది దేవునిని తెలుసుకునుడి, నిశ్శబ్దంగా ఉండుడి, నేను దేవునిని తెలుసుకునుడి. సంకీర్తన 46వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఈ వాక్యము కేవలము ఆజ్ఞ కాదు, ఇది గాయపడినటువంటి ఆత్మకు ఆహ్వానం. ప్రియులారా, మీ హృదయములో దాచుకున్నటువంటి ఒడైనే బాధ, ఆ వేదనను దేవుని ముందుంచండి. నిశ్శబ్దం పారిపోవడం కాదు, అది పరివర్తనకు ప్రవేశ ద్వారం. అక్కడ మీ అహంకారం కరిగిపోతుంది, మీ బాధ శాంతిగా మారుతుంది, మీ గందరగోళం దిశను మారుతుంది. ఈరోజు కొంత సమయం ప్రత్యేకించండి. శబ్దాన్ని ఆపండి, మీ వేదనను దాచకండి. ప్రార్థనలో దేవునితో మాట్లాడండి. నిశ్శబ్దంలో దేవుడు కేకలు వెయ్యడు. ఆయన స్వరం మృదువుగా నిన్ను స్వస్థపరుస్తుంది. గాడ్ బ్లెస్.